నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట రైతుల ఆర్థిక సహాయం అందజేత జిల్లాలోని అర్హులైన రైతులకు నగదు చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, శాసనమండలి సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు। చీరాల నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బేతపూడి ప్రసాద్। చీరాల నూతన డీఎస్పీ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది। విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించాలి। చీరాల వాడరేవులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట ఏటా అందజేసే ఆర్థిక సాయంలో భాగంగా 5వ ఏటా 3వ విడత చెల్లింపు కార్యక్రమంతో పాటు సున్నా వడ్డీ పంట రుణాల పథకంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, శాసనమండలి సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అనే సదాశయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు। వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట ఏటా అందజేసే ఆర్థిక సాయంలో భాగంగా 5వ ఏటా 3వ విడత చెల్లింపు కార్యక్రమంతో పాటు సున్నా వడ్డీ పంట రుణాలు పథకంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, శాసనమండలి సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలోని 192,037 మంది రైతులకు 38.65 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని, సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు పేద కౌలు రైతుల కష్టాలను గమనించి వారికి కూడా అమలు చేస్తున్నామన్నారు। అదేవిధంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా వారికి అండగా నిలుస్తూ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 36,400 రైతు కుటుంబాలకు 7.2 కోట్లు జమ చేస్తున్నామన్నారు। అనంతరం జిల్లాలోని లబ్ధిదారులైన రైతులకు నగదు చెక్కులను పంపిణీ చేశారు। వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్ లో వేస్తూ వచ్చారు। ఈరోజు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తా ఉన్నాం। ఈ 3వ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాలోకి। చీరాల నూతన డీఎస్పీగా నియమితులైన బేతపూడి ప్రసాద్ గురువారం కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు। కాగా నూతన డీఎస్పీని సబ్ డివిజన్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు। చీరాల నూతన డీఎస్పీగా నియమితులైన బేతపూడి ప్రసాద్ గురువారం కొత్తపేటలోని డీఎస్పీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు। కాగా నూతన డీఎస్పీని సబ్ డివిజన్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు। కాగా ఆయన ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఉంటూ బదిలీపై చీరాల వచ్చారు। ఇప్పటి వరకు చీరాల డీఎస్పీగా ఉన్న ప్రసాద్ రావును ఇంటెలిజెన్స్ డీఎస్పీగా బదిలీ చేశారు। మరోవైపు జిల్లా కేంద్రమైన బాపట్ల సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా సిహెచ్ మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు। ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు। చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు। ఎగ్జిబిషన్ ను బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు సందర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిశిత పరిశీలన, ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు। సైన్స్ అభివృద్ధితోనే దేశాభివృద్ధి ఆధారపడిందన్నారు। విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ దృక్పథం అలవర్చేందుకు సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। విద్యార్థి దశ నుంచే పరిశోధనలను ప్రోత్సహించినట్లయితే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు। కాగా ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు। ఈ కార్యక్రమంలో డిఎస్ఓ సాదిక్ మహమ్మద్, ప్రధానోపాధ్యాయులు పి రాధారాణి, ఏపీ కాస్ట్ జిల్లా కోఆర్డినేటర్ పవని, భానుచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు। కానీ దాన్ని రికగ్నైజ్ చేయట్లా, గుర్తించట్లా। మనం టీవీ చూస్తున్నాము,
శాటిలైట్ ద్వారా కేబుల్ కనెక్షన్ పెట్టేసి శాటిలైట్ ద్వారా వస్తేనే అది రిసీవ్ చేసుకుంటేనే అది మనకి ఎగ్జిబిట్ చేయగలుగుతుంది. మీరు సైన్స్ ఎగ్జిబిట్ చేయాలంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి, దాని మీద అవగాహన పూర్తి స్థాయిలో మీరు సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటేనే ఇక్కడ ఎగ్జిబిట్ 10 సార్లు అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఈ పలానా ఐటమ్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, దీని నుంచి కొత్తగా కనుక్కుంటున్నారు, ఇది క్రియేట్ చేయబడుతుంది అనేది వస్తుంది. అలా రావాలంటే ముందు మీరు ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు టీవీ చూస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఐడియా రాసిన అది కేబుల్ కనెక్షన్ ద్వారా. అంతకుముందు యాంటీనా ద్వారా వచ్చేది. యాంటీనా ఎప్పుడు విన్నారు పేరు? యాంటీనా అంటే మీకు కేబుల్ నుంచి ఎలా వస్తుందనేది మీకు చెప్తే అవగాహన కాదని దాన్ని చెప్తున్నా. యాంటీనా అంటే ఆ రిసీవ్ శాటిలైట్ రిసీవ్ చేసి ఒక మీరు తయారు చేసిన ఎగ్జిబిషన్ నుంచి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ భాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రంజిత్ భాషా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల పేర్లు తప్పుగా నమోదైన వాటిని ఇప్పటికే సరిదిద్దామన్నారు. అదేవిధంగా వివిధ కారణాలతో పోలింగ్ స్టేషన్ల ప్రాంతాలను మార్పు చేశామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసంపూర్తి నిర్మాణాలు, శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ లో పోలింగ్ స్టేషన్ ను మార్పు చేసినట్టుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న వివిధ క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల ప్రకటన త్వరలోనే జారీ అయ్యే అవకాశం ఉన్నందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ తదితర విషయాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కౌంటింగ్ కేంద్రాలను రాజకీయ పక్షాలు పరిశీలన చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సత్యబాబు, ఆర్డీఓ హేలా షోరాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ను మాల మహాసభ నాయకులు ఆవిష్కరించారు. చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడపత్రికను ఆవిష్కరించారు. చీరాల పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో మాల మహాసభ, మాల మహానాడు, పీపుల్ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 3వ తేదీ బాపట్లలో జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన సింహగర్జనకు మాల సోదరులు తరలి రావాలన్నారు. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ అనే సంఘం ఎస్సీల మధ్య కులచిచ్చులు రేపుతుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణతో అభివృద్ధి ఫలాలను మాదిగ, మాలలు అందరూ కోల్పోయే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కేవలం కొందరి స్వలాభం కోసం చేపడుతున్న వర్గీకరణ ఉద్యమాన్ని మాదిగ సోదరులు తిప్పికొట్టాలని కోరారు. మాలమాదిగ వర్గాలన్నీ అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వంపై పోరాడితే గాని వర్గీకరణ సాధించుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, జూలియన్, దార్ల శాస్త్రి, బుల్లిబాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మార్చి 3వ తేదీన బాపట్లలో జరగబోయే మాలల సింహగర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ వాల్ పోస్టర్ని మా నాయకులు దార్ల శాస్త్రి, మల్లెల బుల్లిబాబు, పులిపాటి బాబురావు, మా జూనియర్ కొనమూరి ప్రకాష్, శామ్యులు వీళ్ళందరూ కలిసి ఆవిష్కరించారు. ఇక్కడ అయితే ఈ సభ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న 1286 షెడ్యూల్ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఈ నెలలో సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది. హీరింగ్స్ ముగిసిన అనంతరం కూడా
ఈ కోర్టు తీర్పును జడ్జీలని ప్రభావితం చేయాలనే అనేక శక్తులు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలన్నీ బీజేపీ, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, ఆయా ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ నిధులతో లాయర్లను పెట్టి అడ్వకేట్స్ని పెట్టి వాదించడం జరిగింది. అయితే ఈ సభ ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ సభ ప్రారంభించాం మా నిరసనను తెలిపేందుకోసం. అయితే ఇది మాదిగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సభ కాదు. ఇది మాలలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు కాపాడేందుకోసం ఏర్పాటు చేసిన సభ ఇది. సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం, బెంచ్ అభిప్రాయం ప్రకారం ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ తీసేయాలా, లేదు రిజర్వేషన్ పొందిన ఎస్సీ ఎస్టీ కులాలని రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించాలా, లేదు రిజర్వేషన్లు పొందిన కులంలో కొంతమందిని పొందిన మిగతా కులం మొత్తాన్ని తీసేయాలని 3 అంశాల ఆధారంగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్రీమీ లేయర్ కనుక తీసేయాల్సి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మానవుల 10 మంది ఉద్యోగులను తీసేస్తే మాదిగలను కూడా 8 మంది ఉద్యోగులు తీసేస్తారు. అట్లాగే రిజర్వేషన్ పొందిన కులాలను తీసేయాల్సి వస్తే మాత్రం మాలలతో పాటు మాదిగల్ని, ఆది ఆంధ్ర కులాలను కూడా తీసేస్తారు. భారతదేశంలో చమర్లు, మాంగులు, దుసాదులు, ఇలాంటి అరుంధతియార్లు, చెకిలియాన్స్, ఇట్లా మాదిగ అనుబంధ కులాలైన అందరినీ కూడా రిజర్వేషన్ నుంచి గెలిచారు. చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. వైసీపీ కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు పరుష పదాలతో దూషించుకున్నారు. దీంతో కౌన్సిల్ సభలో గందరగోళం నెలకొంది. చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది. వైసీపీ కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు పరుష పదాలతో దూషించుకున్నారు. దీంతో కౌన్సిల్ సభలో గందరగోళం నెలకొంది. చీరాల బాయ్స్ హైస్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న నిర్మాణాలన్నింటికీ వ్యక్తులు పేర్లు పెట్టడంపై కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావు సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. హైస్కూల్ ప్రాంగణ స్థలదాతలు అనేక మంది ఉంటే స్థలంలో నిర్మిస్తున్న అన్ని నిర్మాణాలకు ఒక్కరి పేరు మాత్రమే పెట్టడాన్ని ఖండించారు. అసలు ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పార్కులు, జిమ్ సెంటర్, ఇతర భవనాలకు వ్యక్తుల పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో మిగిలిన కౌన్సిలర్లు లేచి ప్రభాకరరావుపై మాటల తూటాలను ప్రయోగించారు. తమ పార్టీలో కౌన్సిలర్లు వ్యవహరించిన తీరుపై అసహనం చెందిన కౌన్సిలర్ ప్రభాకరరావు కౌన్సిల్ సభ నుంచి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. కానీ ఈ రోజున గౌరవ సభ్యులు ఇదే అంశాన్ని కనీసం సుమారుగా కనీసం 5 సమావేశాలు కావచ్చు, లేదా 10 సమావేశాల్లో గౌరవ సభ్యులు ఇద్దరి మధ్య, బాలకృష్ణ గారి మధ్య, ప్రభాకర్ గారి మధ్య వివాదం జరుగుతూనే ఉన్నది. ఈ వివాదానికి మూలమైన కారణం ఏంటంటే మా తాతలు ఇచ్చున్నారు, మా తాతల పేర్లు పెట్టాలనే విధానం. ఇదేదైనా ఉండే పడితే వాళ్ళకి సంబంధించిన విషయం ఏదైనా ఉంటే కోర్టు పరిధిలో కోర్టులో చూసుకొని దాని పేరు ఏదైనా ఉంటే చేసుకోవాలి తప్ప మనం ఇక్కడికి వచ్చి మనం ఏదో డిసైడ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అందరి సర్టిఫికేట్ మార్చాగా ప్రభుత్వాలు మార్చిన పేరు, అట్లాగే ఎండాకాలం పిఎం స్కూల్ నుంచి మా యొక్క 80 చదువుతున్నా మా సర్టిఫికేట్స్ అందరికీ కూడా మార్చి కొత్తగా పేర్లు మారుతారు. 8 మంది పేర్లు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న స్వామివారిని 66,915 మంది భక్తులు దర్శించుకోగా 20,784 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.87 కోట్లు వచ్చిందని వివరించారు. బాపట్ల జిల్లాలోని NH-16 జాతీయ రహదారిపై అద్దంకి కొరిసపాడు మండలం పిచ్చికలగూడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు భారత వైమానిక దళం విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించుటకు సన్నాహాలు చేశారు. బాపట్ల జిల్లాలోని NH-16 జాతీయ రహదారిపై అద్దంకి కొరిసపాడు మండలం పిచ్చికలగూడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నందు భారత వైమానిక దళం విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించుటకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలోనే ట్రయల్ రన్వే ప్రాంతాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ శ్రీధర్ వైమానిక దళ అధికారులతో ఆ ప్రాంతాన్ని సందర్శించి తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. చీరాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 29న లీఫ్ ఇయర్ సందర్భంగా దాత సహకారంతో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని వాసవి క్లబ్ చీరాల అధ్యక్షులు వల్లంపట్ల వెంకటేశ్వరరావు అన్నారు. చీరాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 29 లీఫ్ ఇయర్ సందర్భంగా దాత సహకారంతో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. యూరోప్ లో జరిగిన రైలు ప్రమాదంలో 3 మృతి చెందారు. సెంట్రల్ స్వీడన్ లో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. బాధితుల్లో 25 ఏళ్ల వ్యక్తితో పాటు 20 ఏళ్ల మహిళ మరో వ్యక్తి ఉన్నారు. రైలు దిగి క్రాసింగ్ వద్ద ట్రాక్ దాటుతున్న సమయంలో మరో ట్రాక్ పై వస్తున్న రవాణా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం పట్ల విచారణ చేపడుతున్నామని అధికారులు చెప్పారు. రైలు క్రాసింగ్ వద్ద ప్రయాణికులకు వార్నింగ్ ఇచ్చేందుకు కేవలం లైట్లు మాత్రమే ఉంటాయి. ఒరెబ్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో 3 గాయపడ్డారు. ఇదే క్రాసింగ్ వద్ద 6 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం సూర్యఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కోటీలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. 2025 నాటికి ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మీద రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వ వెబ్సైట్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పథకంతో పేదలకు ఏడాదికి 18,000 వరకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు ఈ పథకానికి 75,021 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకాన్ని ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే రాజకీయం రసవత్తరంగా మారింది. ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్ మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైనప్పటి నుంచి ఏపీలో రాజకీయ వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పైగా ఈరోజు తాడేపల్లిలో వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 8 జాబితాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించి ముందుకు వెళుతున్న వైసీపీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టింది. రెనాల్డ్ గ్రూప్ లో భాగమైన డాసియా ఇటీవల తన ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారు స్ప్రింగ్ కు సంబంధించిన తాజా వెర్షన్ ను లాంచ్ చేసింది. స్ప్రింగ్ మొదటిసారిగా 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కంపెనీ 1.4 లక్షల యూనిట్లను ప్రపంచవ్యాప్తంగా విక్రయించగలిగింది. ఇప్పుడు కంపెనీ స్ప్రింగ్ ఈవీకి సంబంధించిన తాజా వెర్షన్ ను లాంచ్ చేసింది. కంపెనీ సిగ్నేచర్ ఎస్యూవీ డస్టర్ ప్రేరణగా ఈ నయా కారు వినియోగదారుల ముందుకొచ్చింది. టాటా టియోగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ కార్లకు పోటీగా రెనాల్డ్ ఈ ఎంట్రీ లెవెల్ ఈవీని భారత మార్కెట్లో పరిచయం చేసింది. అయితే ఈ కార్ను క్విడ్ ఈవీగా భారత మార్కెట్లో పరిచయం చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు దేశవాళీలు ఆడలేదనే నెపంతో బీసీసీఐ వారి సెంట్రల్ కాంట్రాక్ట్లను రద్దు చేయడం భారత క్రికెట్లో చర్చనీయాంశమైంది. ఇద్దరికీ రంజీలు ఆడాలని పదే కోరినా వాళ్ళు మాత్రం ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఫలితంగా బీసీసీఐ వారితో పాటు ఇలా చేసే వారికి గట్టిగానే సమాధానం చెప్పింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 1983లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన కృతి ఆజాద్ బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు. అందరికీ ఒకే రకమైన నిబంధనలు ఉండాలని, శ్రేయస్ ఇషాలను బలిపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. నవేన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పేరిట రైతుల ఆర్థిక సహాయం అందచేత జిల్లాలోని అర్హులైన రైతులకు నగదు చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, శాసనమండలి సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చీరాల నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బేతపూడి ప్రసాద్. చీరాల నూతన డీఎస్పీ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలి. చీరాల వాడరేవులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.